ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా చోళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి ఈరోజు అయితే తెలుసుకుందాం. చోళులు సంగం యుగంలో తమిళ ప్రాంతంలో ప్రాచీన చోళ, చార, పాండ్య రాజ్యాలు ఆధిపత్యం వహించాయి. గుప్త యుగంలో ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించారు. రాజపుత్ర యుగంలో తమిళ ప్రాంతంలో నవీన చోళులు కీలక పాత్ర పోషించారు. క్రీస్తు శకం 9వ శతాబ్దంలో విజయాలయుడు నవీన చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నవీన చోళులు విజయాలయుడు క్రీస్తు శకం 846లో పల్లవులకు సామంతులుగా ఉన్న ముత్తరాయర్లను ఓడించి కావేరి డెల్టాపై అధికారాన్ని స్థాపించాడు. వరయ్యూరుకు చెందిన విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని, నిశంబసూదిని అనే దేవాలయాన్ని నిర్మించాడు. నవీన చోళుల రాజధాని తంజావూరు. విజయాలయుడి కుమారుడైన చోళ ఆదిత్యుడు చివరి పల్లవ చక్రవర్తి అపరాజిత వర్మను ఓడించి పల్లవ రాజ్యాన్ని ఆక్రమించాడు. మొదటి పరాంతకుడు స్థానిక స్వపరిపాలనకు ఆధారమైన ఉత్తర మేరూర్ శాసనాన్ని వేయించాడు. చోళులు స్థానిక స్వపరిపాలనా పితామహులుగా పేరు పొందారు. ఉత్తర మేరూర్ శాసనం తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో లభించింది. మొదటి పరాంతకుడు మధురను ఆక్రమించి మదురైకొండ అనే బిరుదు పొందాడు. మొదటి పరాంతకుడి కాలంలోనే రాష్ట్రకూటులతో వైరం ఏర్పడింది. రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడు మొదటి పరాంతకుడిని క్రీస్తు శకం 949 నాటి తక్కోలం యుద్ధంలో ఓడించాడు. నవీన చోళరాజుల్లో మొదటి గొప్ప పాలకుడు మొదటి రాజరాజు. ఈయన పరిపాలనా కాలం క్రీస్తు శకం 985 నుంచి 1014. మొదటి రాజరాజు అసలు పేరు అరుమోలివర్మ. తంజావూరు శాసనం ఇతడి విజయాలను వివరిస్తుంది. బృహదీశ్వరాలయాన్ని శివుడికి అంకితం చేశారు. ఈ దేవాలయాన్ని రాజరాజేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. మొదటి రాజరాజు పోలోన్నరావాలో శివాలయాన్ని నిర్మించాడు. దీన్ని సింహల శివాలయం అని కూడా అంటారు. తమిళ దేవాలయ వాస్తులో విమానాల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ. భారతదేశ చరిత్రలో తొలిసారిగా నౌకా దండయాత్ర చేసి విదేశాలను జయించిన తొలి పాలకుడిగా రాజరాజు పేరొందాడు. ఇతని యొక్క బిరుదులు జయంగొండ, చోళ మార్తాండ, ముమ్మిడి చోళ. ఇతడు సింహలంపై దండెత్తి, అనగా ప్రస్తుతం ఉన్న శ్రీలంక దండెత్తి ఉత్తర సింహలాన్ని ఆక్రమించాడు. మాల్దీవులను ఆక్రమించాడు. రాజరాజు తన కుమార్తె కుందవ్వను తూర్పు చాళుక్య రాజైన విమలాదిత్యుడికిచ్చి వివాహం చేశాడు. తూర్పు చాళుక్య రాజ్యంపై దాడి చేసిన కళ్యాణీ చాళుక్యులను ఓడించాడు. శ్రీ విజయరాజ్య పాలకుడైన శ్రీమోర విజయోత్తంగునకు నాగపట్నంలో చౌడామణి విహార నిర్మాణానికి అనుమతి ఇచ్చింది మొదటి రాజరాజే. మొదటి రాజరాజు అనంతరం అతడి కుమారుడు మొదటి రాజేంద్ర చోళ అధికారంలోకి వచ్చాడు. నవీన చోళుల్లో ప్రసిద్ధి చెందిన చక్రవర్తి మొదటి రాజేంద్ర చోళుడు. ఇతని పరిపాలన కాలం 1014 నుంచి 1044 నుండి. మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ, కడారం కొండ, పండిత చోళ లాంటి బిరుదులు పొందాడు. మొదటి రాజేంద్ర చోళుడు తన కుమార్తె అమ్మంగాదేవిని తూర్పు చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడికిచ్చి వివాహం చేశాడు. గంగా నది వరకు వెళ్ళి పాలవంశరాజు మహీపాలుణ్ణి ఓడించి గంగైకొండ అనే బిరుదు పొందాడు. నౌకా దండయాత్రలు చేసి శ్రీలంక, శ్రీ విజయ రాజ్యాలను జయించాడు. శ్రీ విజయ రాజ్య రాజధాని కడారంను జయించి కడారం కొండ అనే బిరుదు పొందాడు. మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురం అనే నూతన రాజధానిని 1030లో గంగైకొండ చోళపురం దేవాలయాన్ని నిర్మించాడు. తిరువాలంగాడు, తిరుమలై శాసనాలు మొదటి రాజేంద్ర చోళుడి విజయాలను వివరిస్తాయి. మొదటి రాజేంద్ర చోళుడు 1025లో శ్రీ విజయరాజ్యరాజు శైవేంద్రుడిని, 1029లో సింహలరాజు మహేంద్రుడిని ఓడించాడు. సుమత్ర, మలయ, బోర్నియో లాంటి ప్రాంతాలను ఆ రోజుల్లో శ్రీ విజయరాజ్యంగా పిలిచేవారు. అరేబియా సముద్రంపై నౌకాదళ ఆధిపత్యాన్ని నెలకొల్పిన తొలి భారతీయ పాలకుడు మొదటి రాజేంద్ర చోళుడు. చైనాకు తన వాణిజ్య రాయబారులను పంపించింది కూడా మొదటి రాజేంద్ర చోళుడే. ఎన్నాయిరం,
వైదిక కళాశాలను నిర్మించింది మొదటి రాజేంద్ర చోళుడు. మొదటి రాజేంద్ర చోళుడి అనంతరం అతడి కుమారుడు రాజాదిరాజు విజయరాజేంద్ర బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ మొదటి రాజాదిరాజు క్రీస్తు శకం 1052 నాటి కొప్పం యుద్ధంలో మరణించాడు. రాజాదిరాజు అనంతరం అతడి సోదరుడు రెండో రాజేంద్రుడు పాలనకు వచ్చాడు. రెండో రాజేంద్రుడు క్రీస్తు శకం 1062 నాటి కుడల సంఘం యుద్ధంలో కళ్యాణి చాళుక్యులను ఓడించాడు. అనంతరం వచ్చిన పాలకుడు వీరరాజేంద్రుడు. ఇతడి తర్వాత అతడి కుమారుడు అధిరాజేంద్రుడు పాలించాడు. రాజరాజ నరేంద్రుడు కుమారుడైన రాజేంద్రుడు కులోత్తుంగ చోళుడు అనే బిరుదుతో అధిరాజేంద్రుడి అనంతరం చోళ రాజ్యపాలన చేపట్టాడు. కులోత్తుంగ చోళుడు చివరి తూర్పు చాళుక్య రాజైన 7వ విజయాదిత్యుడి మరణం అనంతరం చోళ చాళుక్య రాజ్యాలను కలిపి పాలన ప్రారంభించాడు. విశాఖపట్నం నగరాన్ని నిర్మించింది కులోత్తుంగ చోళుడే. కలింగట్టు సరణి గ్రంథాన్ని రాసిన జయం గొండార్ కులోత్తుంగ చోళుడి ఆస్థానంలో ఉండేవాడు. మూడో కులోత్తుంగ చోళుడు, మూడో రాజరాజు, 4వ రాజేంద్రుడు చివరి చోళ చక్రవర్తులు. చోళుల కాలం నాటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలు. చోళులు వ్యవసాయ, వాణిజ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయ అభివృద్ధి కోసం పెద్ద సంఖ్యలో చెరువులను తవ్వించారు. చోళులు అధికంగా భూములను వివిధ వర్గాలకు దానం చేయడం ద్వారా భూస్వామ్య వ్యవస్థ పటిష్టమైంది. నాటి భూస్వాములను మువ్వేందవేలన్ అరయ్యార్ అని పిలిచేవారు. మువ్వేందవేలన్ అంటే ముగ్గురు రాజులకు సేవలు అందించిన భూస్వామి. అరయ్యార్ అంటే ముఖ్యుడు అనే అర్థము. చోళుల కాలం నాటి గ్రామీణ జీవితాన్ని సెక్కిలార్ రచించిన పెరియ పురాణం గ్రంథం వివరిస్తుంది. పెరియ పురాణం గ్రంథంలో ముఖ్యంగా అదనూరు అనే గ్రామంలో నివసిస్తున్న పొలయులు అనే నిమ్నకులం గురించి వివరించారు. మొదటి రాజేంద్ర చోళుడు చైనా దేశానికి 2 రాయబార బృందాలను పంపి రాజకీయ, వాణిజ్య సంబంధాలను మెరుగుపరిచాడు. చోళుల కాలంలో ద్రవిడ, దక్కన్ శైలి ఎంతో అభివృద్ధి చెందింది. పుదుక్కోటి జిల్లాలోని ప్రధాన ఆలయాలు. చోళుల ప్రారంభ ఆలయాలు పుదుక్కోటి జిల్లాలో ఎక్కువగా కనిపిస్తాయి. విజయాలయాల చోళేశ్వరాలయం నార్దమలై, నాగేశ్వర స్వామి ఆలయం కుంభకోణం, కురంగనాథ ఆలయం శ్రీనివాస నల్లూరు. మొదటి రాజరాజు 1009లో తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించాడు. చోళుల కాలం నాటి నటరాజ కాంస విగ్రహం తమిళనాడులోని చిదంబరంలో ఉంది. చోళుల అధికార మతం శైవము. కుంభకోణం సమీపంలోని త్రిభువనంలో కంపహారేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. తంజావూరు జిల్లాలోని దారాసురం వద్ద ఐతేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. శిబక చింతామణి, శివకాశీ నందమణి, కంబరామాయణం లాంటి గ్రంథాలు ఈ కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. చోళుల కాలంలో యజ్ఞాల కంటే దానాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అద్వైత సిద్ధాంతాన్ని చెప్పిన శంకరాచార్యుడు, విశిష్టాద్వైతాన్ని చెప్పిన రామానుజాచార్యుడు ఈ యుగంలో ప్రాచుర్యం పొందారు. కులోత్తుంగ చోళుడి కాలంలో నివసించిన రామానుజాచార్యులు హోయసాల రాజ్యానికి వెళ్ళి వైష్ణవ మతాన్ని, విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేశారు. దక్షిణ భారతదేశ సంస్కృతికి చోళులు ఎనలేని సేవలు అందించారని అనడంలో అతియోశక్తి లేదు. చోళుల కాలంలో దానం చేసిన భూముల పేర్లు: బ్రహ్మదేయ అనగా బ్రాహ్మణులకు దానం చేసిన భూమి, వెల్లన్ వాగై అనగా బ్రాహ్మణేతరులకు దానం చేసిన భూమి, దేవమేయ లేదా తిరునాముత్తకని అనగా దేవాలయానికి దానం చేసిన భూమి, సాలభోగ అనగా పాఠశాలలకు ఇచ్చిన భూమి, పల్లిచరిదం అనగా జైన సంస్థలకు దానం చేసిన భూమి. తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని మొదటి రాజరాజు నిర్మించాడు. కళ్యాణి చాళుక్యులను ఓడించి తెచ్చిన ధనంతో ఈ ఆలయాన్ని నిర్మించాడు. తమిళ వాస్తురీతిలో నిర్మితమైన బృహదీశ్వరాలయం మహోన్నతమైనది. ఈ దేవాలయ గోపురంపై అతిపెద్ద విమానాన్ని నిర్మించారు. పరిపాలనా విశేషాలు. ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులు చోళ పరిపాలన గురించి తెలుసుకోవలసి ఉన్నది. చోళులు తమ సామ్రాజ్యాన్ని మండలాలు, వలనాడులు, నాడులు, గ్రామాలుగా విభజించారు. చోళుల పాలనలో అత్యంత విశిష్టమైనది గ్రామ పాలన లేదా స్థానిక పాలన. మొదటి పరాంతకుడు వేయించిన
ఉత్తర మేరూరు శాసనం నాటి స్థానిక పాలనా విశేషాలను వివరిస్తుంది. నాటి గ్రామాలను కుర్రం, కొట్టం అని కూడా పిలిచేవారు. గ్రామాల సముదాయాన్ని నాడు అనేవారు. ప్రతి నాడులో సుమారు 50 గ్రామాలు ఉండేవి. నాడుల పాలన ధనవంతులైన వెల్లాలు అనే రైతుల ఆధీనంలో ఉండేవి. గ్రామాన్ని కుటుంబాలు అనే వార్డులుగా విభజించారు. గ్రామ కమిటీని వరియం, వారియం అనేవారు. గ్రామ కమిటీకి పోటీ చేసే అభ్యర్థులకు అర్హతలు, అనర్హతలు నిర్ణయించారు. గ్రామ కమిటీకి పోటీ చేయాలంటే సొంత ఇల్లు కలిగి ఉండాలి, శిస్తు చెల్లించే సొంత భూమి కలిగి ఉండాలి, 35 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి, వేదాల్లోని అంశాలపై అవగాహన కలిగి ఉండాలి, నిజాయితీపరుడై ఉండాలి. అనర్హతలు: గతంలో వరుసగా 3 సంవత్సరాలు గ్రామ కమిటీ సభ్యుడిగా పనిచేసి ఉండకూడదు. గతంలో పనిచేసి లెక్కలు చూపని వారై ఉండకూడదు. అర్హత ఉన్న వారందరి చీటీలను కుండలో వేసి ఒక బాలుడితో లాటరీ తీసి విజేతలను కమిటీని ప్రకటిస్తారు. ఇలా ఎన్నుకున్న కమిటీని వారియం అంటారు. ప్రతి గ్రామ కమిటీలో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. వారియం మళ్ళీ 6 ఉప కమిటీలుగా విడిపోయి వివిధ అంశాలను పరిశీలిస్తుంది. లాటరీ ద్వారా ఎన్నికైన సభ్యుడిని ఆలు అంటారు. కుండలో వేసే పేపర్ల చీటీలను కుడవోలై అంటారు. ఎన్నుకున్న గ్రామ కమిటీ సభ్యుల పదవీకాలం 1 ఏడాది మాత్రమే. చోళుల గ్రామ పాలనలో ఉర్, షభ, నగరం, నకరం అనే 3 సభలు ప్రధాన పాత్ర పోషించేవి. రైతు ప్రతినిధులతో కూడిన సభను ఉర్ అనేవారు. బ్రాహ్మణ ప్రతినిధులు ఉండేది సభ. వ్యాపార, వాణిజ్య, వైశ్య ప్రతినిధులతో కూడిన సభను నగరం లేదా నకరం అనేవారు. ఉన్నతాధికారులను ఉదంకుట్టం అని పిలిచేవారు. గ్రామసభ సాధారణంగా దేవాలయ ప్రాంగణంలో జరిగేది. నాటి సైనిక పటలాలను కడియాలు అనేవారు. నౌకాదళ అవసరాన్ని గుర్తించిన తొలి భారతీయ పాలకులు చోళులు. పట్టణాల్లో ఉండే స్వయం ప్రతిపత్తి పాలనా వ్యవస్థను తాన్కుర్రం అనేవారు. ఎవరైతే ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లేదా వింటున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ.